హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ ఐబా సమురై లెజెండ్ మన ముందుకైతే వచ్చేసింది. ఐబా గురించి నాకు హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది మీకు ముందే చెప్పాను. ఎందుకంటే ఐబా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటెక్టివ్ కోనన్ క్రియేటర్ నుంచి వచ్చింది కాబట్టి, అండ్ దీంట్లో చూసుకుంటే క్యారెక్టర్స్ అన్నీ చాలా ఫన్నీగా అండ్ విక్కీగా ఉంటాయి కాబట్టి, అండ్ దీని గురించి ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేశారనమాట. ఫైనల్ వచ్చేసింది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఒక్కటే, ఆ ఎపిసోడ్ 1 ఏంటి భయ్య, ఆ యానిమేషన్ ఏంటి, ఆ కలరింగ్ ఏంటి, ఆ ఆర్ట్ స్టైల్ ఏంటి, పీక్ స్టఫ్ చెప్తున్నాను. ఈ స్ప్రింగ్ 2025 సో ఫార్ వచ్చిన ఎపిసోడ్లో నేను చెప్తున్నాను. ఇంకా మయూర్ అకాడమీ రాలేదు నేను రికార్డ్ చేస్తున్న టైంకి, అదే విజిలాంటెస్. సో ఇప్పటి వరకు ఇది పీక్ స్టఫ్, దాంట్లో డౌటే లేదు. అసలు ఏంటి, ఏ రేంజ్లో ఉందో తెలుసా ఎపిసోడ్ మాత్రం. అసలు ఆ స్టార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ స్టార్ట్ అయిన విధానమే మెంటల్ మ్యాడ్నెస్ అనుకుంటే, ఆ తర్వాత త్రూ అవుట్ ద ఎపిసోడ్ ఆ క్వాలిటీని మెయింటైన్ చేసిన విధానం చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను అనమాట. ఎనీవే, ఈ వీడియోలో ఎపిసోడ్ 1 రివ్యూ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అనమాట. బట్ బిఫోర్ దట్ కొన్ని డీటెయిల్స్ చెప్పేసుకుందాం, ఎందుకంటే అవి మీరు తెలుసుకోవాలి. సో ఐబా సమురై లెజెండ్ ఇది చూసుకుంటే మీకు చాలా ఓల్డ్ మాంగా. 1988లో వచ్చిన మాంగా. అండ్ ఇది చూసుకుంటే క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? క్రియేటర్ గొస్సో, అదే మన డిటెక్టివ్ కోనన్ క్రియేటరే ఇది కూడా క్రియేట్ చేసింది. సో తనైతే దీన్ని చేశారనమాట 1988లో చూసుకుంటే. అప్పుడు ఒక 5 years వరకు అయితే రన్ అయ్యి 24 volumes తోటి అయితే ఎండ్ అయిపోయిందనమాట. అండ్ అప్పట్లోనే దీనికి ఒక యానిమే అడాప్టేషన్ కూడా వచ్చింది, ఓల్డ్ అది కూడా ఉంది చూడాలనుకుంటే. బట్ నేను చెప్పేది ఏంటంటే, దాన్ని పక్కన పెట్టేసేయండి ఆ ఓల్డ్ దాన్ని. ఇన్ఫ్యాక్ట్ అది ప్రాపర్ అడాప్టేషన్ కూడా కాదంట. సో దాన్ని పక్కన పెట్టేసేయండి, ఈ ఐబాని అయితే చూడండి. ఎందుకంటే ఆ ఎపిసోడ్ 1 ఇచ్చిన ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో మెమొరబుల్ అంతే, లిటరల్లీ పీక్ స్టఫ్. ఈ స్ప్రింగ్ 2025 అంటే ఏప్రిల్లో వచ్చిన వాటిల్లో. సో ఇక దీని ఎపిసోడ్స్ చూసుకుంటే, ఎపిసోడ్స్ ఎన్ని వస్తాయో మనకి ఇప్పటికీ క్లారిటీ లేదనమాట. సో ఎన్ని వస్తాయో చూడాల్సి ఉంటుంది. వస్తే మాత్రం అప్డేట్ వస్తే నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, అక్కడ మిస్ అవ్వకండి. ఇక ఆ తర్వాత దీన్ని తెలుగు డబ్బు ఉందా బ్రో అని అడుగుతారు. నో, తెలుగు డబ్బు లేదు. ఎందుకంటే ఇది నెట్ఫ్లిక్స్లో వచ్చే యానిమే. నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు తెలుగులో తీసుకొని రాలేదు యానిమేస్ ఇప్పటివరకు. సో కాబట్టి నెట్ఫ్లిక్స్లో ఉంది కాబట్టి కష్టమే, చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో నుంచి నార్మల్గా చూసేయచ్చు. సో ఇక మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 1 రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఎపిసోడ్లో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, ఆబ్వియస్లీ యానిమేషన్ భయ్య పొగిడేయాలి. ఎందుకంటే అసలు ఆ యానిమేషన్ ఏంటి మీరే చూడండి, మీకు తెలుస్తుంది. ఎవ్రీ డిపార్ట్మెంట్లో యానిమేషన్ టాప్ క్వాలిటీ అనమాట, పీక్ స్టఫ్ అంతే. విట్ స్టూడియో వన్స్ అగైన్ డిడ్. విట్ స్టూడియో నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే మినిమం గ్యారంటీ ఉంటుంది యానిమేషన్. అంటే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు దీని మినిమం గ్యారంటీ కాదు, టాప్ లెవెల్ అయితే ఇచ్చారనమాట. అసలు కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, లైక్ స్టార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్లోనే ఒక సీక్వెన్స్ ఉంటుంది, అదైతే హై లెవెల్ అంతే. ఇక తర్వాత త్రూ అవుట్ ద ఎపిసోడ్లో మనకి ఎక్కడైనా యానిమేషన్ తగ్గుతుందేమో అనుకుంటాం. నో, అదే లెవెల్లో మెయింటైన్ చేశారు. బట్ దీంట్లో బెస్ట్ స్టఫ్ ఏంటో తెలుసా? డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ భయ్య. యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రఫీ ఎంత బాగుంటుందంటే వన్స్ అగైన్ మళ్ళీ ఎపిసోడ్ చూడాలనిపిస్తుంది వెంటనే. అంటే నేను జోక్ చేయట్లేదు. ఐబా ఎపిసోడ్ 1 నేను ఆల్రెడీ చూసేసాను. అండ్ ఇప్పుడు ఇవి ఆడియో చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి వెంటనే మళ్ళీ చూసేస్తానమాట. ఎందుకంటే నేను ఆ సీక్వెన్స్ మళ్ళీ చూడాలనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో బెస్ట్ స్టఫ్ యానిమేషన్ ఒక్కటే కాదు, క్యారెక్టర్స్ అండ్ పేసింగ్ కూడా. సో ఈ విషయానికి వచ్చేస్తే, క్యారెక్టర్స్ బాబా ఎంత లైకబుల్లో తెలుసా? మనకి ఎప్పటికీ ఎటువంటి విలన్లు తొక్క తోలుగుడ్లు ఇంకా అనౌన్స్ కాలేదు. అండ్ దాంట్లో చూసుకుంటే మనకి ఎపిసోడ్ 1లో మొత్తం ఇంట్రడక్షన్ కాబట్టి మొత్తం మెయిన్ క్యారెక్టర్స్ గురించి ఉంటుంది. అసలు ఎంత ఫన్నీగా అండ్ ఎంత విక్కీగా ఎపిసోడ్ అంతా చాలా అంటే చాలా బెస్ట్ వేలో అయితే వెళ్ళిపోతుంది అనమాట. అసలు తెలీదు ఎపిసోడ్ వెళ్ళిపోతుంది అయిపోతుంది అన్న విషయం, అంత బాగుంటుంది. ఇప్పుడు పేసింగ్ చూసుకుంటే అసలు ట్రైన్ పరిగెత్తినట్టు సప్ప స్టోరీ ముందుకు వెళ్ళిపోతుంది. ఈవెంట్ మీద ఈవెంట్ వచ్చేస్తే ఒకే ఎపిసోడ్లో. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఏ రేంజ్లో అడాప్ట్ చేస్తారో ఫ్యూచర్లో ఇంకా చూడాల్సి ఉంటుంది. బికాస్ స్విచ్ స్టూడియో నుంచి అడాప్టేషన్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బెస్టే ఇస్తారు. అండ్ ఇక్కడ ఏబా కూడా అదే రేంజ్లో ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. బట్ నాకున్న ఒక భయం ఏంటో తెలుసా? దీన్ని కంప్లీట్గా అడాప్ట్ చేస్తారా లేదా అని చెప్పి. వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు వదిలేసారో తెలుసా ఇప్పటికీ మధ్యలో. సో అలాగే ఇది ఒక్కటి వదలకండి, ఎందుకంటే వాళ్ళు దీన్ని బెస్ట్ వేలో ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు తప్ప ఇంకొక స్టూడియో ట్రీట్ చేస్తుందో లేదో కూడా తెలియదు. సో కాబట్టి దీనికి జస్టిఫై చేయగలరు. సో అదే కోరుకుంటున్నా, వాళ్ళు కంప్లీట్ ఏమైనా అడాప్ట్ చేయాలని. అండ్ నేను అది చూడాలని కోరుకుంటున్నా. అండ్ ఇక్కడ కలరింగ్ను కూడా మెచ్చుకోవాలి భయ్యా. అసలు ఎంత బాగుందో తెలుసా కలరింగు. చూస్తుంటే అంత అంటే మంచి, నాకు తెలిసినంత వరకు చాలా రోజులు అయిపోయింది నేను ఇంత కలరింగ్ ఉండి మంచి కలరింగ్ తోటి ఒక మంచి యానిమేని అయితే ఎంజాయ్ చేసి. కంప్లీట్లీ ఆ ఓల్డ్ వైబ్స్ అట్ ద సేమ్ టైము ఆ ఫ్లాషీ అండ్ క్రేజీ యానిమేషన్ న్యూ జనరేషన్లో ఉండేది. సో అన్నిటిని మిక్స్ చేయడం పర్ఫెక్ట్గా అయితే మిక్స్ చేశారు. అండ్ సో హ్యాపీ, దాంట్లో డౌటే లేదు.
ఇక బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ విషయానికి వెళ్ళిపోతే బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ చించేశారు. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ ఆర్ట్. నేను ఒకటే చెప్తున్నాను, ఏదో ఓవర్గా చెప్పట్లేదు. ఎపిసోడ్ పర్ఫెక్ట్, పీక్ స్టఫ్ అంతే. ఈ సీజన్లో వచ్చిన బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ ఏదైనా ఉందంటే సోఫర్ అది డౌటే లేదు, ఎయిబానే. సో నేనైతే ఇక దీన్ని బల్లగుద్దినట్టు చెప్పేస్తా ఇప్పటివరకు చూసిన వాటిలో. ఇంకా ఉన్నాయి తర్వాత మై హీరో విజిలాంటిస్ ఉంది, ఆ తర్వాత ఇంకా 2-3 యానిమేస్ ఉన్నాయి. బట్ సోఫార్ ఇదైతే నా దృష్టిలో బెస్ట్ అనమాట, దాంట్లో డౌటే లేదు. సో ఇక ఇప్పుడు దీంట్లో వాయిస్ యాక్టింగ్, మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ అబ్సల్యూట్లీ తోపు అంతే. ఎపిసోడ్ మొత్తం ఆ ఓఎస్టీలో అద్దరిచ్చేశారు. సో విట్ స్టూడియో వాళ్ళ దగ్గర నుంచి మనకు డౌటే లేదు, వాళ్ళ మ్యూజిక్ చాయిస్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఇప్పటివరకు తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్లో మ్యూజిక్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ అదిరిపోతాయి అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఓపెనింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ సాంగ్ అబ్సల్యూట్ బ్యాంగర్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఓపెనింగ్ విజువల్స్ అయితే చించి పడేసారు. దీంట్లో సీజే కూడా ఎక్సలెంట్ ఉంది ఓపెనింగ్లో చూసుకుంటే. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఒక మంచి సాంగ్ విత్ గ్రేట్ ఆర్ట్ వర్క్స్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఫీల్ గుడ్ సాంగ్ అని చెప్పుకోవాలి. సో ఇంకొక థింగ్ ఏంటంటే దీన్ని మెన్షన్ చేయలేదు, అసలు ఇది ఇంత బాగుంది కదా ఎపిసోడ్, ఆ యానిమేషను ఆ స్టఫ్ అంత బాగున్నాయి కదా. సో దానికి రీజన్ ఏంటో తెలుసా, దీని మీద వర్క్ అయింది ఎవరో తెలుసా? సో టాలెంటెడ్ డైరెక్టర్స్ అనమాట, టకాహిరో కసుయ్ అండ్ యోసిమిచి కమెడా. సో వీళ్ళు చూసుకుంటే ఇంతకుముందు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారో తెలిస్తే మీరు ఆబ్వియస్లీ ఐబై ఎంత బాగుండడంలో తప్పులేదు బ్రో అని మీరే అంటారు. ఏ ప్రాజెక్టు తెలుసా? మోబ్ సైకో 100. ఎస్. సో దాన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు దీన్ని చేస్తున్నారు. సో దట్ మీన్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అది ఆ రేంజ్లో బెస్ట్ స్టఫ్ ఇచ్చినప్పుడు యానిమేషన్ వైజ్, ప్రాజెక్ట్ క్వాలిటీ వైజ్, సో ఆబ్వియస్లీ ఐబా కూడా ఇస్తుంది. సో ఒకటే చెప్తున్నాను, చూసేయండి, డౌట్ లేదు, 0 డౌట్ తోటి వెళ్ళిపోయి ఐబా చూసేయండి, మీరు అబ్జల్యూట్లీ ఎంజాయ్ చేస్తారనమాట. లైక్ డ్రాగన్ బాల్ అండ్ రన్మా హాఫ్, సో ఇలాంటి టైప్ ఆఫ్ మంచి మంచి క్లాసిక్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా కలిగిస్తుంది. సో కళ్ళు మూసుకొని అయితే చూసేయచ్చు, దాంట్లో డౌటే లేదు. ఇక ఇంతటితో అయితే ఎపిసోడ్ 1 రివ్యూ ఆపేద్దాం. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎపిసోడ్లు ఉండొచ్చు? వెయిట్, ఆల్రెడీ చెప్పాను కదా ఎపిసోడ్లు ఇంకా ప్రాపర్గా తెలియదని చెప్పి, బట్ నేను విన్నదాన్ని బట్టి మేబీ 24 ఎపిసోడ్స్ ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఆ 24 ఎపిసోడ్లు ఉన్న ఆశ్చర్యపోవడం అవసరం లేదు, విట్ స్టూడియో కాబట్టి. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి. అండ్ అంతటితోటి ఎపిసోడ్ 1 రివ్యూ అయితే ఏం చేసేద్దాం, చాలా టైం తీసుకున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏం వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది కూడా సర్ప్రైజింగ్ యానిమేనే. సో మీరు అందరూ ఇలాంటి సపోర్ట్ చూపించండి, ఎక్కువ మనకు సపోర్ట్ వస్తే మంచి మంచి యానిమేషన్ మేము ముందుకు తీసుకొస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ షో కలుద్దాం. అంటే దెన్ బాబానా.